2193 సర్వే నెంబరు డాటెడ్ ల్యాండ్ కిందకి వస్తుంది. గతంలో ఆ సర్వే నెంబర్ పైన పాస్బుక్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడ కొద్దిగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్లో కొంత 2193 సర్వే నెంబర్ కిందకి వస్తుంది. మిగతాది పట్టా ల్యాండ్కి వెళ్తుంది అనమాట. దాంట్లో ఒక కన్స్ట్రక్షన్ జరుగుతున్న స్వగభాగము 2193 సర్వే నెంబర్ కిందకి వస్తుంది. మిగతాది పట్టా ల్యాండ్లోకి వెళ్తుంది. అది మేము లీవ్లో ఉన్న సమయంలో వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. అది మా ఆర్ఐ వీళ్ళు తెలుసుకొని వెంటనే కన్స్ట్రక్షన్ ఆపడం జరిగింది. అది గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైనా కూడా ఆక్రమణకు గురవుతూ ఉంటే తప్పకుండా దాన్ని పరిరక్షించే ప్రయత్నం అన్ని రకాలుగా తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకి చెందకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకునేదానికి రెవెన్యూ యంత్రాంగం సుందుపల్లిలో సిద్ధంగా ఉంది. ఆ రకంగా ముందుకెళ్తాం. డాటెడ్ ల్యాండ్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ డాటెడ్ ల్యాండ్స్ విషయంలో ప్రభుత్వ పరంగా హైకోర్టులో చాలా వాదనలు జరుగుతున్నాయి. ఏంటంటే ప్రభుత్వము ఈ డాటెడ్ ల్యాండ్స్ గవర్నమెంట్ ల్యాండ్సే అని వాదిస్తోంది. ఓకేనా? ప్రభుత్వం ఈ డాటెడ్ ల్యాండ్స్ను ప్రభుత్వ ల్యాండ్స్ అని వాదిస్తుంది. కాకపోతే అవి చాలా రోజులకు ముందే పాస్బుక్లు ఇచ్చేసి చాలా రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఇప్పుడు ఆ డాటెడ్ ల్యాండ్స్కు సంబంధించి ఎవరైనా మా దగ్గరకు వచ్చినా కూడా మేము పాస్బుక్లు ఇవ్వడం లేదు. కొత్తగా పాస్బుక్లు ఎవ్వరికీ ఇవ్వడం లేదు. డాటెడ్ ల్యాండ్స్ పైన ప్రభుత్వ ల్యాండ్స్గా భావించి మేము ఇవ్వడం లేదు. ఇప్పుడు మేము సబ్ రిజిస్ట్రార్కి ఇచ్చే వాటిల్లో కానీ లేకపోతే ఎవరైనా మా దగ్గరికి అడిగినా కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవి ప్రభుత్వ భూములే అని చూపిస్తున్నాం. అందువల్లనే కదా ఆపడం జరిగింది. ఒకవేళ వర్క్ జరుగుతూ ఉంటే తప్పకుండా మళ్ళీ మా రెవెన్యూ సిబ్బందిని పంపించి వర్క్ను ఆపేస్తాం.